మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాలు ఇంకా రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, యోగించని గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎటువంటి సులభమైన, శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 10వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం రావాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే దాని పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవాలన్నా, ధనపరమైన వ్యవహారాలు నిర్వహించాలన్నా ఈ సమయంలో అనుకూలత ఉంది. అలాగే గవర్నమెంట్ జాబ్స్ పడితే అప్లై చేసుకోవడానికి కూడా ఈ సమయంలో బలం ఉంది. గవర్నమెంట్ సెక్టార్లో పనులుంటే, ప్రభుత్వ సంబంధమైనటువంటి ఆఫీసుల్లో పనులుంటే ఆ పనులు సులభంగా పూర్తి చేసుకోవడానికి కూడా ఈ సమయంలో బలం ఎక్కువ ఉంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి మంచి ఇంక్రిమెంట్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్ వచ్చే యోగం ఎక్కువగా ఉంది. మంచి ప్రమోషన్‌తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చి కావాల్సిన చోటికి ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళి మంచి హోదా పొందే యోగం కూడా 10వ ఇంట్లో రవి వృషభ రాశికి కలిగింపజేస్తాడు. వ్యవసాయ రంగం, అగ్రికల్చర్‌లో మంచి లాభాలు పొందగలుగుతారు. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 10వ ఇంట్లో రవి ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. అయితే బుధుడు మాత్రం 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఈ 10 రోజుల్లో ఇస్తున్నాడు. కాబట్టి వృషభ రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వస్తాయి. కష్టపడి చదివితే తప్ప ర్యాంకులు రావు. మీరెంత కష్టపడి చదివితే అంతగా ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వృషభ రాశి నిరుద్యోగులు కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తే కొత్త జాబ్ వస్తుంది. లేకపోతే ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్‌లో మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితే లాస్ట్ రౌండ్‌లో కూడా సక్సెస్ సాధించగలుగుతారు. అంటే కష్టంతో కూడిన విజయం నిరుద్యోగులను వరిస్తుంది. వ్యాపార రంగంలో కూడా కొత్త కొత్త పథకాలతో, కొత్త కొత్త తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అప్పుడే వ్యాపార రంగంలో అనుకూలత ఉంటుంది. కాబట్టి విద్యారంగము, వ్యాపార రంగము, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో బుధుడి సంచారం కొంత వ్యతిరేకంగా ఉంది కాబట్టి కష్టంతో కూడిన విజయాలు వృషభ రాశి వాళ్ళను వరిస్తాయి. అలాగే కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఫుడ్‌కు సంబంధించిన బిజినెస్‌లు చేస్తే అవి సాధారణంగానే ఉంటాయి. హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్‌ల్లో అంత గొప్ప లాభాలు ఉండవు. సాధారణమైన లాభాలే ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ కూడా సాధారణంగానే ఉంటుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు కొనటానికి అంత గొప్ప బలం లేదు. ఉన్న ప్రాపర్టీ సేల్ చేయటానికి కూడా అంత గొప్ప బలం లేదు. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వటం కొంచెం కష్టంగానే ఉంటుంది. 10వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇలా కష్టంతో కూడినటువంటి విజయాలు మాత్రమే వీటిల్లో వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శుక్రుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 10వ సంచారం యోగించట్లేదు. వృత్తిపరంగా కళారంగంలో కొంత ప్రతికూలత ఉంటుంది. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్‌ల్లో ప్రతికూలత ఉంటుంది. కానీ మార్చి 3 నుంచి మార్చి 10 వరకు శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. ఇది అద్భుతం. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సింగర్స్ ఉన్నా, డాన్సర్స్ ఉన్నా మార్చి 3 నుంచి 10 మధ్యలో మంచి ఆఫర్స్ వస్తాయి. సినిమాల్లో, టీవీల్లో మంచి ఆఫర్స్ వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మార్చి 3 నుంచి మార్చి 10 మధ్యలో ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మొదటి 2 రోజులు మాత్రమే శుక్రుడి బలం లేదు. మార్చి 3 నుంచి 10 వరకు బ్రహ్మాండంగా శుక్రుడు యోగిస్తున్నాడు. ధనపరంగా బాగుంటుంది. లేడీస్ సపోర్ట్ ఉంటుంది. వృషభ రాశి పురుషులైనా, స్త్రీలైనా లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులన్నీ మార్చి 3వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో పూర్తి చేసుకోగలుగుతారు. అంటే వృషభ రాశి వాళ్ళకి రవి బలం ఎక్సలెంట్‌గా ఉంది. మొదటి 2 రోజులు తీసేస్తే శుక్రుడు కూడా ఎక్సలెంట్‌గా ఉన్నాడు. బుధుడు, కుజుడు మాత్రమే బాలేరు. ఈ 2 గ్రహాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. బుధుడికి ప్రియమైనవి పెసలు, కుజుడికి ప్రియమైనవి కందులు. కాబట్టి కేజింబావు పెసలు, కేజింబావు కందులు ఈ సమయంలో దానం చేసుకుంటే ఈ 2 గ్రహాల బలం కూడా పెరుగుతుంది. అలాగే నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు గోమాతకు తినిపిస్తే బుధ కుజుల బలం పెరుగుతుంది. బుధుడికి, కుజుడికి ఇద్దరికి అధిష్టాన దైవం నరసింహస్వామి కాబట్టి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. ఇవి చేస్తే వృషభ రాశి వాళ్ళు తప్పకుండా ఈ 10 రోజుల్లో చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళు అదృష్టం బాగా కలిసి రావాలంటే
ప్రధానంగా సంవత్సరం అంతా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా బావుండాలంటే రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. అలా ప్రసన్నం చేసుకుంటే రాబోయే పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలిచ్చుకుంటే మంచిది. ఉగాది రోజు ఆ దానాలిచ్చుకోవటం. లేదా ఉగాది నుంచి ప్రారంభించి చైత్ర పౌర్ణిమలోపు ఎప్పుడైనా సరే ఆ దానాలిచ్చుకున్నా కూడా సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలొస్తాయి. ఆ దానాలేంటంటే 1 కేజీ శనగలు, అలాగే 1 కేజీ నల్ల నువ్వులు, 1 కేజీ మినుములు, 1 కేజీ ఉలవలు. వీటిని ఒక్కసారి దానం ఇచ్చుకుంటే గనక గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకొని పరాభవ నామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినా కూడా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. ఆ అధిష్టాన దైవాలను పూజించినట్లయితే ఆ గ్రహాల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అందువల్ల పరాభవ నామ సంవత్సరం అంటే ఉగాది నుంచి సంవత్సరం మొత్తం యోగించాలంటే గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఉగాది రోజు అందరూ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఉగాది రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనికి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఉగాది రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించండి. శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళలో వేయటం, లేదా తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోవటం, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం శని పీడల నుంచి బయటపడవచ్చు. అలాగే ఉగాది రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజు దుర్గాదేవిని దర్శించుకుంటే సంవత్సరం మొత్తం రాహు యోగిస్తారు. రాహు యోగిస్తే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే రాహు యోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దుర్గాదేవికి ఉగాది రోజు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం రాహు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఉగాది రోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరిక పోచలు కలిపిన జలాలతో అభిషేకం చేయించుకోవటం, లేదా గరిక పోచలు ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా కేతు బలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, విఘ్నాలు ఉండవు, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సరం పాటు మొత్తం 12 రాశుల వారికి అదృష్టం కలిసి రావాలంటే 4 గ్రహాలను ఉగాది రోజు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోండి. ఉగాది రోజు వీలు కాకపోతే ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా చేసుకోండి. అలా చేసుకోవాలంటే ఈ 4 గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వటం, లేదా వాటిని నానబెట్టి ఆవుకు పెట్టడం చేయాలి. అధిష్టాన దైవాలను ప్రసన్నం చేసుకోవాలి. గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా ధనలాభం చేకూరుతుంది. అందుకే ఎవరైతే ఉగాది రోజు శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి రావలసిన మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. అలాగే ఉగాది రోజు శివస్తోత్రము, దారిద్ర్య దహన శివస్తోత్రం వింటే కూడా గురుబలం పెరుగుతుంది, ధనలాభం చేకూరుతుంది. అలాగే ఉగాది రోజు హనుమద్ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదివినా విన్నా గోచార శని దోషాలన్నీ పోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని దోషాలన్నీ పోయి సంవత్సరం అంతా శని యోగించాలంటే హనుమద్ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. అలాగే దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ ఉగాది రోజు చదివినా విన్నా సంపూర్ణంగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని విదేశాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం వ్యక్తుల వల్ల మోసపోకుండా అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంజర స్తోత్రం కానీ ఎవరైనా సరే కట్ అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఉగాది రోజు ఎవరైనా పఠించినట్లయితే సంవత్సరం మొత్తం కేతుబలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా పరాభవ నామ సంవత్సర ఉగాదిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి సంవత్సరం అంతా మీకు విశేషంగా కలిసి రావటానికి ఉగాది రోజు కానీ ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా సరే
ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.